మొత్తం ఈ కొండ మొత్తం మీదే నేను ఒక్కడనే ఉన్నాను. వెంకటరమణ స్వామి వారి దేవస్థానానికి వచ్చాను. వాటర్ స్టోరేజ్కి అనుకుంటే ఇది కట్టింది. సో ఇక్కడ ఒకటి ఉంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చెప్పల్స్ వేసుకొని వచ్చా. బెటర్ మీరు వచ్చేటప్పుడు మాత్రం మంచి షూస్ వేసుకునండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే ఫ్రెష్ అయిన ఇప్పుడు టైం అయితే కనుక 9:30 అయింది. అండ్ ఫస్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి గుత్తి ఫోర్ట్కి అయితే వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అండ్ ఆఫ్టర్నూన్ కల్లా కిందకు వస్తే కనుక లంచ్ చేసి తాడిపత్రి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఆటో దిగి అయితే చేశాను. అండ్ హైలైట్ ఏంటంటే ఫస్ట్ కోట ఎంట్రీ నేనంటే వాళ్ళ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే షార్ప్ 10 అయింది. ఫస్ట్ నేనే వెళ్తాను, ఎవరు లేరు ఇంకా పైన. అండ్ వెనక్కి కూడా ఎవరు లేరు. బస్ స్టాండ్ నుంచి మనకి 2 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఆటోస్ అయితే ఉంటే వాకబుల్ డిస్టెన్సే, కానీ కొంచెం నడవాల్సి ఉంది. నేను నడుద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఇక్కడ ఎక్కేది ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఆటో తీసుకున్నా. 50 రూపీస్ అయితే తీసుకున్నారు. అండ్ మనకి కోట దగ్గరికి రాగానే దగ్గరికి దింపుతారు. సో అక్కడ కింద ఎంట్రీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 2.5 అవర్స్ అయితే పడుతుంది అన్నారు. మొత్తం పైకి ఎక్కడమే పెద్ద టాస్క్ అనుకుంటా. అమ్మా, చాలా స్టీప్ ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కొండకి మధ్య గ్యాప్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇది మాత్రమే ఫస్ట్ గుత్తి అంటే ఊరంట. సో ఆ పక్కనున్న ఈ కోటకి ఇటువైపు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అసలు లేవంట, మొత్తం అడవంట. టైం మారుతున్న కొద్దీ ఎలా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. అండ్ ఈ పక్కన కూడా ఇంకొకటి ఇంటర్లింక్ కోట ఉండేదంట. అండ్ అక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇది నరసింహస్వామి గుడి అంట. బ్రిటిష్ వాళ్ళు అయితే కనుక దీన్ని కట్టించారంట. లైక్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో కట్టింది అది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే పైకి వచ్చాను. లైక్ ఒక మహల్ ఏమంటారు, ఒక దర్బార్ హాల్ లాగా అయితే ఉంది. లైక్ ఇది మొత్తం ఒక స్క్వేర్ షేప్ లో ఇంకా పైకి ఉంది, చూసారా? ఇంకా ఆ టాప్ దాకా వెళ్ళాలి. ఎవ్వరు లేరు అసలు, లిటరల్లీ మొత్తం ఈ కొండ మొత్తం మీదే నేను ఒక్కడనే ఉన్నాను. ఎంట్రన్స్ లాగుంది. అండ్ ఇదైతే మొత్తం లైక్ ఆల్మోస్ట్ కొంచెం అయితే కనుక డెమాలిష్ అయిపోయినట్టుగా ఉంది. సో ఏదో కొంత పార్ట్ అయితే మాత్రం ఉంది. అండ్ ఇది చూస్తే కనుక లైక్ ఏదో ఒక అప్పట్లో రాజులు ఉండేవాళ్ళు కదా, సో సైనికుల కోసం కానీ లేదంటే వాళ్ళ లైక్ వస్తూ ఉంటారు కదా ఎవరైనా మంత్రులు కానివ్వండి, వాళ్ళ కోసం అయితే కనుక కట్టినట్టుగా ఉంది. ఒక చెరువు లాగా, లైక్ మేబీ ఇది వాటర్ స్టోరేజ్ అనుకుంటా. అప్పట్లో మరి వానలు పడినప్పుడు ఇట్లా వాటర్ ఇక్కడైతే కనుక నాకు తెలిసి స్టోర్ చేసుకునేవాళ్ళు. అప్పట్లో ఇంత పైకి ఎలా ఎక్కేవాళ్ళు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. ఇక్కడ కూడా సంథింగ్ ఏదో ఒక లిటరలీ ఎండ టైంలో వస్తే మాత్రం చచ్చిపోతారు. సో ఇప్పుడు కొంచెం క్లైమేట్ అనేది కొంచెం కూల్గా ఉంది. సో బెటర్, నాకు అదొక బెనిఫిట్ అయి ఉండొచ్చు. సో ఇది చూస్తే సంథింగ్ ఏదో ఒక స్టోరేజ్ కోసం యూజ్ చేసే కమాండ్స్ లా ఉన్నాయి. ఆర్ఎల్స్ మేబీ జైలు కూడా అయి ఉండొచ్చు ఆ పీరియడ్లో. కానీ ఇది జైలు అనుకోవడం అనుకోవచ్చు. ఈ చుట్టూ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇదంతా నాకు తెలిసి లైక్ గార్డ్స్ ఉంటారేమో, సైనికులు వాళ్ళు ఉండే ఇది మొత్తం అన్ని దిక్కుల కోసం. అది కూడా ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది. సో ఇక్కడ వరకే ఉంది, చూడండి ఇక్కడ వరకే ఉంది అది. అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక మళ్ళీ కట్ అయిపోయింది. అసలు అప్పట్లో ఎలా ఎక్కేవాళ్ళ పెద్ద క్వశ్చన్ మార్క్, నాకు నిజంగా అర్థం కావట్లేదు. బైక్ అయితే వచ్చాను, బట్ ఇక్కడ నాకు వేగ అనిపించింది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం డెడ్ ఎండ్ ఇది, లైక్ అంటే మొత్తం క్లోజ్ అయిపోయింది.
అండ్ ఇక్కడ ఏదో లైక్ పైకి చూస్తే కనుక మొత్తం ఒక కోట స్ట్రక్చర్ అయితే ఉంది. ఇంకా అంతకంటే పైకి వెళ్ళడానికి లేదు. చూసాగో ఇంత పైకి వచ్చాను, ఇదిగోండి ఎంత ఇది సపరేట్గా పైకి వచ్చాను. సో ఇక్కడ కింద నుంచి చూస్తే పైన ఏదో ఉన్నట్టుంది కానీ బట్ ఇక్కడ మాత్రం ఏం లేదు, రూట్ లేదు యాక్చువల్గా. ఫస్ట్ ఒక హార్డ్లీ 1 hour 2 hours అయితే పడుతుంది అన్నారు, అంటే లైక్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది ఫోర్ట్ కవర్ చేయడానికి. బట్ యా బాగుంది, లైక్ చాలా పెద్దది కానీ చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. నేను ఒక్కడనే సరిపోయాను. సో ఇప్పుడైతే ఆ ఫ్యామిలీ అయితే వచ్చారు అండ్ లైక్ ఇలా అడుగుతున్నారు, ఐ మీన్ ఉందా పైన అని అడిగితే సో చెప్పాను నేను ఇప్పుడే వెళ్ళొచ్చాను, అక్కడ ఏం లేదు, ఓన్లీ అక్కడ లైక్ ఒక పార్ట్ వరకే వెళ్ళొచ్చు అని చెప్పా. సో వాళ్ళైతే వెళ్తున్నారు. ఇందాక ఒక బౌండరీ లాగా ఉంది అని, సో అక్కడికైతే వచ్చాను, ఇట్లా వెళ్తున్నాను నడుచుకుంటూ. అండ్ వాళ్ళైతే అటు వెళ్తున్నారు పైకి, అక్కడ ఉన్నారబ్బా అదిగో వాళ్ళు అక్కడ వెళ్తున్నారు చూసారా. ఫస్ట్ అయితే సైలెంట్గా ఉండడం కూడా ఇంత వైలెన్స్గా ఉంటుందని నాకు ఫస్ట్ టైం అర్థమైంది. లైక్ భయం కూడా కాదు, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత సైలెంట్గా ఉన్న ప్లేస్కి నేను వెళ్ళాను, ఎప్పుడు క్రౌడెడ్ ప్లేసెస్ వాటికే వెళ్తూ వచ్చా కదా. బట్ బాగుంది. ఇది ఒక కార్నర్, లైక్ ఇక్కడ తెలిసి సైనికులు ఉంటారు కదా. ఇది ఒక కార్నర్ నుంచి వ్యూ. సైడ్ కోట చుట్టూ సెక్యూరిటీ లాగా ఉండడానికి ఇదిగోండి. సో ఇట్లా ఇలాంటి హోల్స్ నుంచి చూస్తూ ఉంటారు సైనికులు. అండ్ ఇదొకటి, ఇక్కడ నుంచి చూసారు ఇది స్టెప్స్ ఇవి. సో మధ్యలో పైకి ఎక్కడానికి. యా నేనైతే ఇటువైపు వచ్చా కదా. సో దూరం నుంచి వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఇంకా ఇంకా లోపలికి వెళ్ళారు. మేబీ పైన రూట్ ఉందనుకుంటా. లైక్ నేను నాకు అక్కడ మొత్తం క్లోజ్ ఉండేటప్పటికి నేను లేదనుకున్నా. ఒకసారి నేను ఇప్పుడు వెళ్తా. స్టిల్ వాళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోయారు, కనిపించట్లేదు నాకు అక్కడ. చూస్తాను అక్కడికి నేను కూడా వెళ్తా. గైడ్ ఉంటే బాగుంటుంది, మనకి ఇంకా క్లియర్గా చెప్పడానికి ఉంటారు. అండ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళు తెలిసిందే మనకి షేర్ చేస్తారు కాబట్టి. అండ్ ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అండ్ ఎలా రూట్ అనేది వాళ్ళు లైక్ తిరగడానికి కూడా ఒక రూట్ ట్రాక్ ఉంటుంది కదా. సో లైన్ వైజ్గా వాళ్ళు చూపిస్తారని పైకి వెళ్ళొచ్చు. ఒకళ్ళు ఇద్దరు ఉన్నారంట గైడ్స్. అది కొంచెం ఆర్కియలాజికల్ వాళ్ళు ఇంకొంచెం పెంచితే బెటర్. ఎందుకంటే లైక్ వాళ్ళు పెంచాలన్నా కానీ ఓకే, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ వస్తుంటేనే కదా వాళ్ళని అసైన్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చెప్పల్స్ వేసుకొని వచ్చా. బెటర్ మీరు వచ్చేటప్పుడు మాత్రం మంచి షూస్ వేసుకున్నాండి. నేనైతే ఇందాక ఇక్కడ వరకు వచ్చా, ఇలా ఉండేటప్పటికి నేను లేదనుకున్నా. బట్ వీళ్ళైతే వెళ్ళిపోయారు. ఇది ఒక మండపంలో ఉంది. రూట్ అయితే ఉంది, అక్కడ వాళ్ళు లైక్ అంత క్లోజ్ చేయనట్టు పెడితే ఇంక లేదనుకున్నా. బట్ చాలా స్లాంట్గా ఉంది. కొంచెం పైకి అయితే వచ్చాను. సో ఇవన్నీ నాకు తెలిసి చెక్ పాయింట్స్ లాగా. దీనికి అంతా డ్యామేజ్ అయిపోయింది ఈ పార్ట్. పైకి వచ్చేసాం. ఇదిగోండి ఆల్మోస్ట్ ఇంకొచ్చేసాం టాప్ దగ్గరికి. కానీ ఆ టాప్ దగ్గరికి రూట్ ఎటా అని చూస్తున్నా. స్టెప్స్ లా ఉన్నాయి కానీ స్టెప్స్ కాదు, కొండే ఇదంతా.
ఓకే, ఇంకా రూట్ లేదు. ఇక్కడ దాకా వచ్చాం. సో ఇలా ఇక్కడ స్టెప్స్ లాగా మీకేం కనిపించట్లేదు, కానీ ఎక్కేయచ్చు. ఇది పైన కోట. సో నాకు ఎటు రూట్ లేదు. ఐ థింక్ సో నేను ఇంకా అంతకంటే పైకి రూట్ లేదు. యాక్చువల్గా ఇక్కడ వరకు స్టెప్స్ ఉన్నాయి, అండ్ అక్కడి నుంచి కట్ అయిపోయింది, మొత్తం స్లాంట్గా ఉంది. అక్కడ వెళ్ళడానికి కూడా లేదు వే. అండ్ అటువైపు కూడా ఉంది కానీ బట్ అక్కడ కూడా ఏమీ లేదు. నాకు పైకి ఎక్కాలని ఉన్నా కానీ ఎక్కలేదు. మేబీ ఇంకో రూట్ ఏ ఉంటుందని చూస్తాను. ఇది ఇక్కడతో కట్ అయిపోయి ఇటు తిరిగింది. అండ్ ఇటువైపుకి ఇంకోటి ఏదో రూట్ ఉంది. సో చూద్దాం. లిటరల్ ఏదో ఫారెస్ట్ లాగా వచ్చినట్టు. ఇక్కడైతే ఇంకో కోనేరు లాగా ఏదో ఉంది. ఇక్కడ ఒక రూట్ ఉంది. ఓకే, ఇట్లా వెళ్ళాలనుకుంటా పైకి. మెయిన్ కోట ఎంట్రన్స్ అనుకుంటా. సో ఇక్కడ మాత్రం నీట్గా స్టెప్స్ ఉన్నాయి, అండ్ అది కూడా మధ్య మధ్యలో డ్యామేజ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ సైనికులు ఉండడానికి ఇటు అటు అదైతే కొలాప్స్ అయిపోయింది. ఇది మాత్రం కొంచెం అలా ఉంది. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ పైన ఉండాలి, మొత్తం పోయింది. అండ్ ఇక్కడ సైనికులు చెక్కింగ్ లాగా అనుకుంటా. అండ్ తెలిసి ఇక్కడ గేట్లు కూడా ఉండేవి, బట్ మొత్తం పోయింది. వావ్, అసలు ఏం లేదు, కానీ ఏదో ఒక పెద్ద స్ట్రక్చరే ఉండేది అనుకుంటా. మొత్తం రాళ్లే, కొండ. ఇలా పైకి రావాలి. అండ్ చూసారుగా రూట్ ఒక లైన్ లాగా ఉంది కదా, సో ఆ లైన్లోనే రావాలి. అండ్ ఇంకా ఉంది ఇక్కడ ఇంకొక ఎంట్రీ లాగా ఉంది. ఇందాక మనం చూసాం కదా కింద, మేబీ అది ఫస్ట్ ఎంట్రీ, ఇది సెకండ్ అనుకుంటా. కానీ ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయింది, అసలు ఏం లేదు ఇక్కడ. షెల్టర్ లాగా ఉంది, వీళ్ళకి వెళ్ళటానికి మాత్రం లేదు, మొత్తం చెట్లు వచ్చేసాయి. ఇంకా రూట్ ఉంది. ఇటు చూస్తే చూడండి, ఇదంతా కోటే, కానీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. వాటర్ స్టోరేజ్కి అనుకుంటే ఇది కట్టింది. సో ఇక్కడ ఒకటి ఉంది, నాకు తెలిసి ఇది మొత్తం లైక్ కోట లోపల, కానీ ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా ఉంది. సో పైకి వస్తే ఇంకా రూట్ ఉంది. ఓకే, వీఆర్ ఇన్. ఇది మెయిన్ ఫోర్ట్ అనుకుంటా. కాస్త ఫోర్ట్ లాగా ఉండే రూపురేఖలు కనిపిస్తున్నాయి. అండ్ ఇది ఒక మంచి ఎంట్రీ. నుంచి అయితే లోపలికి వస్తున్నాం. ఇదంతా ఇక్కడ గోడ పగిలిపోయింది. సో ఇలా కాంపౌండ్ వాల్ ఇది స్టెప్స్కి. అండ్ ఇది మెయిన్ కోట అనుకుంటా. ఇంకా రూట్ ఉంది పైకి, ఆ పైకి వెళ్ళొచ్చు. లిటరల్లీ కోటగానే ఉండుంటే కనుక చాలా బాగుండేది అనుకుంటా, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఇట్లా డ్యామేజ్ అయిపోయినట్టుగా ఉంది కాబట్టి అంతగా అట్రాక్షన్ లేదు, తక్కువ మంది వస్తున్నారు. కానీ ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా ఉంది. లైక్ గైడ్ ఉంటే కనుక లిటరల్లీ చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇల్లు స్వెట్ వచ్చేస్తుంది అసలు. కానీ ఆల్మోస్ట్ నేను కిందే ఆగిపోయాను. లైక్ లిటరల్లీ వాళ్ళు రాకపోయి ఉంటే నాకు తెలిసేది కాదు. బట్ పైకి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాం. లైక్ చాలా పెద్దది, కానీ మొత్తం ఎక్కడికక్కడ పాడైపోయి మొత్తం పగిలిపోయింది. ఏదైనా వార్లో అలా జరిగిందా, ఆర్ఎల్స్ లైక్ చాలా ఇయర్స్ అవడం వల్ల మెల్లగా అన్నీ పడిపోయాయా అనేది తెలియదు. కానీ అమ్మా, సో ఇంకొక్కటి ఉంది, ఇదొక్కటి ఎక్కేస్తే అయిపోతుంది. చాలా బాగుంది. వావ్, వాట్ ఎ వ్యూ.
ఫైనల్లీ గుత్తి ఫోర్ట్ అయితే ఎక్కేసా. ఇంకా నా వెనకేం లేదు, మొత్తం ఊరే సైనికులు చూస్తూ ఉండడానికి. సో ఇంకా మనకి 4 మిగిలింది, ఇది ఒకటే ఇంకా. సో మొత్తం వ్యూ చూపిస్తా. ఎస్, ఇంకిదే మన టాప్. ఇందాక మనం కింద నుంచి చూసాం కదా ఒకటి రౌండ్గా, అదే టాప్. అండ్ మొత్తం గుత్తి ఊరు అండ్ చుట్టుపక్కల ఊర్లు. ఇందాక ఎక్కడి నుంచో చూపించాం మీకు హైవే. ఇప్పుడు ఇంకా పైకి వచ్చేసాం. సో ఇక్కడ మధ్యలో హోల్ అయితే పడిపోయింది, డ్యామేజ్ అయ్యి. అండ్ మనం చూసిన ఇవన్నీ మొత్తం ఇక్కడంతా కొలాప్స్ అయిపోయింది, చూసారు కదా. సో ఇక్కడంతా కోటే, రాణి మహల్ అని అలా ఏమైనా ఉండొచ్చు. సో ఇక్కడ కూడా డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇంకోటి, ఇక్కడైతే ఇంకొక ఫోర్ట్ ఉన్నట్టుంది, చూసారు టవర్ పక్కన, ఈ టవర్ పక్కన. అండ్ ఇదైతే కనుక మొత్తం రిటైనింగ్ కాంపౌండ్ వాల్ లాగా, సెక్యూరిటీ కోసం. అండ్ ఇక్కడ నుంచి అక్కడ కూడా ఏదో ఒక కోట ఉండాలి, బట్ ఇప్పుడైతే లేదు. అండ్ అక్కడైతే కనుక నరసింహస్వామి గుడి. ఆ ఫోర్ట్లు ఎక్కినప్పుడు అయితే ఆ ఫీలింగే వేరు. సో నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే లైక్ వాళ్ళు లేకపోతే నేను ఇంత పైకి ఉందని నాకు తెలియదు. ఎందుకంటే మీకు చూసారు కదా, లైక్ మధ్య మధ్యలో అసలు కంప్లీట్ క్లోజ్ అయిపోయినట్టుంది. ఇంకా లేదేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటాం. ఇప్పుడు టైం అయితే 11:55 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 2.5 hours పైనే పట్టింది నాకు. పక్కన కొండది ఇంటర్లింక్ అని చెప్పా కదా, అదే. అండ్ అక్కడ కూడా ఉన్నట్టు కాంపౌండ్ వాల్ ఉంది, కానీ అక్కడ ఏం కోటలాగా ఏం లేదు, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇదే అసలు డ్యామేజ్ అయిపోయింది. చూస్తే కనుక చూసాను, నేను ఇటు నుంచి వచ్చాను అండ్ ఇటువైపు కూడా ఉంది. మేబీ ఇక్కడ నుంచి రాజు అందరినీ చూడడానికి, ఊరు చూడడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు అనుకుంటా. సో చూసారు, ఒక మంచి రాయల్ ఎంట్రీ అయితే ఇక్కడ ఉంది. స్టెప్స్ అలా కట్టారు నీట్గా. బట్ ఇంకా స్ట్రక్చర్ ఇటువైపు అంతా డ్యామేజ్ అయిపోయింది. సో మనకు ఒకటే సైడ్ ఉంది ఇది. అండ్ చూసారు కదా, ఇక్కడ ప్రహరీ గోడ ఇది కింద, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో మొత్తం డ్యామేజ్ అయిపోయింది, బట్ స్టిల్ బాగుంది. ఇప్పుడైతే కింద దిగుతున్నా. రాజు వాళ్ళు ఉండే ఇల్లు అవన్నీ ఇంకా అవి ప్యాలెస్లు కానీ అట్లాంటివి ఏమి లేవు, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే లైక్ గోల్కొండ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు డ్యామేజ్ అయిపోతూ వస్తుంది. లైక్ ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు అంతగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడలేదు. ఎందుకంటే ప్రీవియస్ మన పేరెంట్స్ జనరేషన్ వాళ్ళే కొంత చూశారు, అది ఇప్పుడు లేదు, మనం చూసింది చాలా తక్కువ. అండ్ మేబీ మన తర్వాత జనరేషన్స్ కూడా ఇంకా చాలా తక్కువే చూస్తారు. అండ్ ఈ ఫోర్ట్ విషయానికి వస్తే, గుత్తి ఫోర్ట్కి లిటరలీ ఇక్కడ ఇప్పుడే ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది. ఇంకా అసలు ఏం లేదు ఇక్కడ చూడడానికి. ఇప్పుడు ఏదో ఒక టాప్ పాయింట్కి వచ్చామన్న ఫీలింగ్ తప్ప. నార్మల్ ఫోర్ట్ని ఎవరైనా చేయగలరు, డ్యామేజ్ అయిన ఫోర్ట్ని చేయడం చాలా కష్టం. అసలు చూసారు కదా, ఎక్కడికక్కడ చెట్లు కానివ్వండి, పురుగులు చాలా ఉన్నాయి ఇక్కడ. సేఫ్టీ పరంగా అయితే ఓకే, పైకి సింగిల్గా వచ్చినా కానీ నో ప్రాబ్లం, కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కొన్ని పాయింట్స్ దగ్గర ఏంటంటే కింద గ్రౌండ్లో అంత పర్ఫెక్ట్గా లేదు. ఇక్కడ ఏదో వినాయకుడి బొమ్మ అయితే ఉంది, మేబీ ఇక్కడ చిన్న టెంపుల్లా ఉండేదేమో. సో ఇదైతే ఆర్చ్. అండ్ ఇప్పుడు ఆటోలు మళ్ళీ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇదే నేనున్న డార్మిటరీ. 300 అయితే ఛార్జ్ చేశారు పర్ డేకి. అండ్ ఇది మనకి బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంటుంది సైడ్కి. ఇప్పుడే గుత్తి నుంచి తాడిపత్రి వెళ్ళే బస్సు ఎక్కాను, ఆర్డినరీ బస్సు. ఛార్జ్ అయితే 60 రూపీస్ అలా తీసుకున్నారు. అండ్ మంచి అరటి తోటల మధ్యలో నుంచి అయితే వెళ్తుంది. చూడండి ఎంత బాగుందో, మొత్తం తోటే. ఆల్మోస్ట్ చాలా దూరం చూశాను, మధ్యలో తీసేదో పోయింది. సో మళ్ళీ వచ్చిందని తీస్తున్నాను. మధ్యలో రైల్వే గేట్ అయితే క్రాసింగ్ ఉంది. రోడ్ మాత్రం 2 లైన్ ఉంది మొత్తం. అయితే తాడిపత్రి బస్ స్టాండ్లో దిగాను. నేను దిగి బయటికి రాగానే డార్మెటరీస్ అయితే ఉన్నాయన్నారు. లైక్ లాకర్స్ అయితే లేవు బస్ స్టాండ్లో మనకి అవైలబిలిటీ. మీకు బ్యాగ్స్ కానీ ఏమైనా పెట్టుకోవాలి అంటే కనుక కరెక్ట్గా బస్ స్టాండ్ బయటికి రాగానే ఎంట్రీ గేట్లో రైట్ సైడ్ మనకి ఒక బోర్డు ఉంటుంది, ఇట్లా తులసి డార్మెటరీస్ అన్నట్టు. సో ఇక్కడికి వస్తే కనుక డార్మెటరీస్ ఉంటాయి మంచాల లైన్లో, కొంచెం బ్యాడ్గా ఉంటాయి. సో అడ్జస్ట్ అవ్వాలి. నేను ఉండను, జస్ట్ లగేజ్ పెట్టుకుంటానంటే సరే అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా లగేజ్ అక్కడ పెట్టేసి ఇప్పుడైతే నేను బుగ్గ రామలింగేశ్వర
స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నా. అండ్ అక్కడే చింతల వెంకటరమణ స్వామివారి దేవస్థానం కూడా అక్కడే ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ ఆటోలో బుగ్గ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే వెళ్తున్నాను. గుడికి రీచ్ అయ్యాను. అండ్ స్వామివారి విశిష్టత అలాగే గుడి చరిత్ర తెలుసుకుందాం. లోపలికైతే వెళ్తున్నాను. ఇప్పుడైతే బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఇప్పుడు టైం అయితే 4:23 అయింది. అండ్ మనకి అరౌండ్ ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఒక 800 మీటర్స్లోనే ఉంటుందంట. సో ఫస్ట్ అయితే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని మామూలుగా అయితే 4కే తీస్తారంట. వెంకటేశ్వర స్వామి గుడి మాత్రం 5 కల్లా ఓపెన్ చేస్తున్నారు. అందుకని ఇటు వచ్చాను. ముందుగా గుడి చరిత్ర తెలుసుకుంటే ఇక్కడ స్వామివారి పేరు బుగ్గ రామలింగేశ్వర స్వామి అంటారు. ఎందుకు అంటే ఇక్కడ శ్రీరాముడు స్థాపించారు. అలానే స్వామివారి దగ్గర నీరు రావటం విశేషం. ఏ కాలంలోనైనా అటు పెన్నా నదిలో నీరు లేకున్నా స్వామివారి దగ్గర నుంచి నీరు వస్తూనే ఉంటాయి. అందుకని బుగ్గ అంటారు. రామ అంటే త్రేతాయుగంలో తాటకి సంహారం జరిగిన తర్వాత స్త్రీహత్యా పాపం పోవాలని చెప్పి శివలింగాన్ని స్థాపిస్తారు. అందులో ఇక్కడ ఒకటి. హనుమంతుల వారికి చెప్తారు లింగాన్ని తీసుకురమ్మని. తేవటం ఆలస్యమైనందువలన స్వామివారు స్వయంభూగా వెలిస్తారు. అందులో ఆ గంగ కూడా అలానే ఉండిపోయింది. అందుకని బుగ్గ రామలింగేశ్వర స్వామి అని అంటారు. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, అలాగే తర్వాత కలియుగంలో 1460లో పెన్నసాని వంశీకులకి కలలో కనిపించి స్వామివారు నేను ఇలా బుగ్గ రామలింగేశ్వర స్వామిని పెన్నా నది ఒడ్డున ఉన్నాను, మట్టిలో కప్పబడి ఉన్నాను, నన్ను బయటికి తీసి గుడి కట్టించు అని చెప్తారు. ఆ ఆజ్ఞ ప్రకారం విజయనగర సామ్రాజ్యం వాళ్ళు విరూపాక్ష అనే అతనికి చెప్తారు. అప్పుడు నదిని మలిచి ఆనకట్ట కట్టి గుడి కడతారు. ఇది మెయిన్ స్వామివారి ద్వారము, ధ్వజస్తంభం. లోపల స్వామివారు ఇలా ఉంటారు. అండ్ మనకి ఇక్కడ పంతులు గారు అయితే మనకి చూపిస్తున్నారు బుగ్గ ఎలా అంటే నీరు ఎలా వస్తూ ఉందో స్వామివారి దగ్గర నుంచి. అలానే మనకి గుడిలో మనకి అప్పట్లో అసలు పాలిష్ అనే ఒక పద్ధతే లేదు, కానీ మనం అనుకుంటున్నాము. కానీ ఇక్కడ చూస్తే ఇది చూసారు కదా, అప్పట్లో కట్టినట్టే ఇది చూడండి ఎంత రఫ్గా ఉందో. సో ఇదైతే పాలిష్ చేయలేదు, కానీ ఇది చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇదైతే ఇది మనం పాలిష్ చేసినట్టు. వైశాఖ మాసంలో అంట మనకి సూర్యకిరణాలు సూర్యాస్తమయం అయ్యేటప్పుడు స్వామివారి పాదాలు, స్వామివారి ఏదైతే కింద లోపల లింగం ఉంది చూసాం కదా, సో అక్కడ బొట్టు పెట్టారు కదా, అక్కడైతే కనుక కిరణాలు పడతాయంట సూర్యాస్తమయం అప్పుడు. అది ఇక్కడ ఒక ప్రత్యేకత. తప్పకుండా ఎవరైనా వస్తే కనుక చూడండి. ఇప్పుడైతే ఇక్కడ వెంకటరమణ స్వామి వారి దేవస్థానానికి వచ్చాను. సో లోపలికి వెళ్తున్నా. ముందుగా నాకు తెలిసిన కథ అయితే గుడి గురించి చెప్తాను. ఇక్కడ స్వామివారి పేరు చింతల రాయుడు అంటారు. అమ్మవారికి ఆనందవల్లి అని పేరు. ఈ క్షేత్రానికి చింతలు వచ్చి దర్శనం చేయటం వల్ల చింతలు పోగొడతాడని నమ్మకం. అలాగే అమ్మవారు ఆనందవల్లి అని ఆనందాన్ని ప్రసాదిస్తుంది అని నమ్మకం. అలాగే స్వామివారు చింత త్వరలో నుంచి కూడా స్తుపనమై స్వయంభూగా వెలిశారు కాబట్టి చింతల వెంకటరమణ స్వామి అని స్వయంభూ క్షేత్రం అని అంటారు. ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇక్కడ ఉన్న గుళ్ళన్నిటినీ భాస్కర క్షేత్రములు అంటారు. అంటే సూర్యుడితో ముడిపడిన క్షేత్రాలు. కలియుగ ప్రారంభంలో ఏదో ఒక కాలంలో స్వామి వచ్చి ఇక్కడ ఉండటం, సూర్యుడు విర్రవీగి ఉండటం, అలాగే ఆ కాలంలో ఋషులందరూ స్వామిని నమస్కరించటం జరిగేది. అప్పుడు ఇదంతా దండకార్యంలో ఉండడం కాబట్టి ఇవన్నీ జరిగాయి. అక్కడ నుంచి భాస్కర క్షేత్రంలోని పిలవటం మొదలైంది. దాన్ని గుర్తుపెట్టుకొని గరుత్మంతుని మందిరంలో నుంచి నేరుగా స్వామివారి పాదాల మీద పడేలాగా సూర్యకిరణాలు ఒక 2 రంధ్రాలను అయితే అమర్చారు. అలా అని మొత్తం పడరు. ఎందుకు అంటే మనకి భాస్కరుడు స్వామి పూజ చేసినప్పుడు ఒక కాళ్ళని, పాదాలను మాత్రమే చూస్తారు కాబట్టి, పాదాలను మాత్రమే పట్టుకుంటారు కాబట్టి ఇక్కడ మనకి పాదాల వరకే పడతారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో తిమ్మనాయుడు అని చెప్పి ఇక్కడ పంచాయతీ ఇన్ఛార్జి హెడ్గా ఉండేవాళ్ళు ఆ కాలంలో. అప్పుడు ఆయనకి కలలో వచ్చి చింత త్వరలో ఉన్నాను, నన్ను బయటికి తీసి గుడి కట్టించు అని చెప్తారు. అప్పుడు తిమ్మనాయుడు మిమ్మల్ని నేను వెతికే అంతటి వాడిని కాదు, మీరే నాకు కనిపించని అని అనగా స్వామివారు చింత త్వరలో నుంచి చీల్చుతూ వస్తారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే గుడి చుట్టూ సంపూర్ణ రామాయణం చెక్కారు. వైష్ణవ దేవాలయాల్లో 4 ప్రదక్షిణాలు, శైవ దేవాలయాల్లో 3 ప్రదక్షిణాలు, సూర్యుడి దగ్గర 2 ప్రదక్షిణాలు, వినాయకుడికి 1 ప్రదక్షిణం చేయాలని మన శాస్త్రాల్లో ఉన్నాయి. ఆ రకంగా 3 ప్రదక్షిణంలో రామాయణం అయితే చెక్కేశారు. 4వ ప్రదక్షిణంలో అయితే కృష్ణుడి దశమ స్కంద లీలలు, రుక్మిణి కళ్యాణం, కంసుని వధలు,
త్రివిక్రమ అవతారము, సప్తమ స్కంద నరసింహ అవతారము, గజేంద్ర మోక్షము, సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం కూడా చెక్కేశారు. దశరథుని దర్శనము, అలాగే రాముల వారి పట్టాభిషేకము, ఇలా అన్ని 4 ప్రదక్షిణలలో చెక్కేశారు. సో మనం చూడ్డానికైతే చాలా అంటే చాలా కనువిందు చేస్తుంది ఈ గుడిలో. మనకి గుడి లోపల స్వామివారు ఎంత కనువిందు చేస్తారో అలాగే ఈ గుడి బయట ఉన్న చిత్రాలను కూడా చూడండి, ఎంత అంటే అంత బాగుంటాయి. గుడిలో నుంచి అయితే కనుక వెళ్తున్నాను. లైక్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ మనకి తాడిపత్రి వచ్చేటప్పటికి 2 టెంపుల్సే. సో ఇప్పుడైతే కనుక 2 అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు బస్టాండ్ దగ్గర డార్మెటరీకి వెళ్ళి సో అక్కడ బ్యాగ్స్ అయితే తీసేసుకొని అక్కడి నుంచి అయితే కనుక మళ్ళీ ఇప్పుడు కడప అయితే కనుక వెళ్తా. సో బస్సెస్ ఎప్పుడు నేను ఒకసారి చూసుకుంటా. లైట్ ఫేడ్ అవడం వల్ల వాయిస్ ఓవర్ అనేది ఇచ్చాను వీడియోకి, సో ఏమనుకోవద్దు. ప్లాన్లో చేంజ్. సో అయితే నేను మామూలుగా బస్ స్టాండ్ వెళ్ళిపోయాను కడప వెళ్దామని. అయితే వేరే అన్నయ్య కాల్ చేస్తే లైక్ గండికోట వెళ్ళాలనుకుంటున్నావు కదా, నీకు ఇక్కడి నుంచే దగ్గర తాడిపత్రి నుంచి. సో బస్సెస్ అయితే ఇక్కడి నుంచి నీకు జమ్మలమడుగు వెళ్ళి అక్కడి నుంచి నువ్వు గండికోట 10 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అన్నాడు. సో అందుకని ఇంకా అప్పటికప్పుడు ఇంకా సరే అని చెప్పి ఇంకా జమ్మలమడుగులు చూస్తేనేమో ఏమి స్టేస్ అయితే లేవు. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడే తాడిపత్రిలోనే బస్ స్టాండ్ నియర్ బై ఒక రూమ్ ఉంటే సో అది తీసుకున్నాను. 400 రూపీస్ పడింది. బట్ కొంచెం పర్లేదు, బిలో యావరేజే. కానీ తప్పదు, ఇంకా అక్కడైతే నాకు అసలు ఏమీ లేవు జమ్మలమడుగులో. అందుకని ఇప్పుడు రేపు అయితే కనుక నేను మార్నింగ్ లేచి ఒక 10 ఆ టైం కల్లా స్టార్ట్ అయితే లైక్ 12:30 లోపు వెళ్తే కనుక నాకు బస్సెస్ 5 దాకా ఉంటాయంట గండికోటకి. సో అప్పుడైతే కనుక నేను జమ్మలమడుగు నుంచి గండికోట అయితే రేపు నైట్ కల్లా రీచ్ అవుతామని అలా అనుకున్నాను. సో రేపు నైట్ అయితే కనుక గండికోటలో స్టే చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.